హలో గార్డెనర్స్. ఇప్పుడు నేను ఆకుకూరలు వేస్తున్నాను. ఆకుకూరలు మనకి చాలా ముఖ్యమండి. మనం డైలీ ఆకుకూరలు తినాలి కాబట్టి ఆల్మోస్ట్ మేము 3, 4 డేస్‌కి ఆకుకూరలు వేస్తూనే ఉంటాము. సో, నేను ఎలా ఆకుకూరలు వేస్తాను అని చాలామంది అడుగుతున్నారు. అదే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో, ఫస్ట్ మనం సాయిల్ అంతా నీట్‌గా చేసుకోవాలి. ఏ చెత్త చెదారాలు ఆకులు, అలములు ఏమీ లేకుండా, గెడ్డి లేకుండా నీట్‌గా చేయాలి. నేనేం చేశానంటే కింద కౌడంగ్ వేశాను. కౌడంగ్ వేసి పైనంతా సాయిల్ వేశాను. సో, దాన్ని లూజ్ సాయిల్ చేసేసాను. ఇప్పుడు నేను ఎలా ఆకుకూరలు వేస్తానో చూపిస్తున్నాను. ఇలా మనం ఆకుకూరలకి కొంచెం గొయ్యిలాగా చేసుకోవాలి. అలా చేయడం వల్ల చక్కగా సీడ్స్ అన్నీ లోపలే ఉంటాయన్నమాట. చూడండి ఎంత లూజ్‌గా ఉందో సాయిల్. ఇలా లూజ్‌గా ఉండాలి సాయిల్. ఆకుకూరల జీవితం నేలతో మొదలవుతుంది. సడలిన మట్టిలో వాటి మొదటి శ్వాస, అక్కడే మొలకల ఆశలు వెలుగుతాయి. నాజూకైన విత్తనం నేలను తాకిన క్షణం అది ఒక చిన్న కలలా మొలకెత్తుతుంది. కానీ ఆ కల నిజం కావాలంటే విత్తనం నాణ్యతతో నిండాలి, జీవంతో ఉండాలి. అక్కడే ప్రేమతో దాచుకున్న 3K ఆర్గానిక్స్ విత్తనాల ప్రత్యేకత తెలుస్తుంది. ప్రతి విత్తనంలో ఒక విశ్వాసం, ప్రతి మొలకలలో ఒక ఆనందం. ఎండ కూడా శత్రువు కాదు, సరైనంత తాకితే అది ఆశీర్వాదమే. మొక్కలకి శక్తి ఇస్తుంది, జీవం నింపుతుంది. ఇలా కింద వరకు ఎందుకు తవ్వుతున్నానో ఇప్పుడు మీకు అర్థమైందా? మనం సీడ్స్ వేస్తే మనం ఈజీగా వీటిని క్లోజ్ చేయటానికే ఇంత గొయ్యిలాగా తీశాను. సో, ఇప్పుడు ఫస్ట్గా నేను పాలకూర వేస్తున్నాను. ఇదిగోండి పాలకూర. మనమే పెంచిన పాలకూరలో ప్రకృతి ఇచ్చిన అమృతం దాగి ఉంటుంది. ప్రతి ఆకు లోపల ఆరోగ్య రహస్యం ఉంటుంది. ఇందులో ఐరన్, విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉండి రక్తాన్ని పెంచుతుంది, శరీరానికి బలం ఇస్తుంది, కళ్లకు వెలుగు, చర్మానికి కాంతి ఇస్తుంది. రసాయనాలు లేని మన తోట పాలకూర మన కుటుంబానికి నిజమైన ఆరోగ్య భరోసా. మన చేతులతో పెంచిన ప్రతి ఆకులో ఆరోగ్యం మాత్రమే కాదు, ప్రేమ కూడా పెరుగుతుంది. కూర వేసేసుకొని మనం ఈజీగా దీన్ని ఇలా క్లోజ్ చేసేయచ్చండి. అందుకనే అంత లాంగ్గా నేను కింద వరకు గొయ్యి తీశాను. మట్టి ప్రేమగా ఉండాలి, విత్తనం నమ్మకంగా ఉండాలి, ఎండ సాక్షిగా ఉండాలి. అప్పుడు ప్రతి చిన్న మొలక మన మనసులో పండే ఆనందంగా మారుతుంది. నెక్స్ట్ మెంతులు వేస్తున్నాను. మనమే పెంచిన మెంతుకూరలో ఆరోగ్యానికి అమూల్యమైన వరం దాగి ఉంటుంది. చిన్న ఆకులైన మన జీవానికి పెద్ద బలం ఇస్తాయి. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండి రక్తాన్ని శుభ్రపరుస్తుంది, ఎముకలను బలపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరానికి తేలికనిస్తుంది, షుగర్ లెవెల్స్ ను నియంత్రించి హృదయానికి కాపలా కాస్తుంది, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చర్మానికి కాంతి రావడానికి సహాయపడుతుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. సో, ఇలా వేసుకోవడం వల్ల ఆకుకూరలు చాలా వస్తాయి. ప్రతి ఆకుకూర ఒక ఆరోగ్య రహస్యం. ప్రతి మొక్కలో మన ప్రేమ నిండిపోయి ఉంటుంది. నెక్స్ట్ వేసేది నేను కొయ్యి తోటకూర. వీటి విత్తనాలు చూడండి ఒకసారి. చాలా చిన్నగా ఉంటాయి. మన సీతమ్మ వారి జడబంతి వాటిలా ఉంటాయి. ఆకుకూర మాత్రం సూపర్ ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి ఈ కొయ్యి తోటకూర. ఫ్రై, పప్పు సూపర్ ఉంటుంది. మనమే పెంచిన కొయ్యి తోటకూరలో ప్రకృతి పరిబలం దాగి ఉంటుంది. ప్రతి ఆకు మన ఆరోగ్యానికి ఒక బలమైన ఆశ్రయం. ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండి రక్తాన్ని పెంచుతుంది, శరీరానికి బలం ఇస్తుంది, జీర్ణక్రియను సులభం చేసి మన దేహాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది. ఎంత చిన్నగా ఉంది చూడండి, అసలు కంటికి కూడా కనిపించట్లేదు. దీన్ని ఇప్పుడు మొయ్యటం మనం ఆకుకూర వచ్చాక సర్ప్రైజ్ అయిపోతామండి. అంత బాగా వస్తుంది. కంటికి కనపడనంత చిన్న ఆకుకూర ఇది. ఇది చుక్కకూర, బంగారం అండి. ఎందుకన్నా తెలుసా? ఆకుకూరల్లో చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు చాలామంది తింటారండి ఈ చుక్కకూర. ఎందుకు చెప్పండి? పుల్ల పుల్లగా ఉంటుంది. ఈ ఒక్కదానికి చాలా కొమ్మలు కొమ్మలు వస్తాయండి. సో, అందుకని మనం ఇది ఎక్కువ వేసుకోక్కర్లేదు, దగ్గరికి వేసుకున్నా సరిపోతుంది. అందుకనే నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మనమే పెంచిన చుక్కకూరలో ప్రకృతి ఇచ్చిన పులుపు కాదు, ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. ఇది చాలా అల్పంగా ఉంటుంది, ఊరికే ఎగిరిపోతుంది గాలి వస్తే. ఆ గాలి వచ్చే టైంలోనే మనం ఇది వేసేసేయాలి. ఈ చిన్న ఆకుల్లో మన శరీరానికి కావాల్సిన శక్తి నిండిపోయి ఉంటుంది. ఇందులో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉండి రక్తాన్ని పెంచుతుంది,
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరానికి తేలికనిస్తుంది. వేసవిలో వేడి శరీరాన్ని చల్లగా ఉంచి అలసటను దూరం చేస్తుంది. మనం వాటరింగ్ అండి ఇలాంటి ఇలా పూల వాటర్తో వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళవు, అటు ఇటు వెళ్ళిపోవు. సో ఇప్పుడు అయిపోయింది, నేను వేసేసాను. ఒక 10 డేస్ తర్వాత ఈ మొలకలు ఎలా వచ్చాయో మీకు చూపిస్తా. గుర్తున్నాయా నేను వేసిన లైన్లు? ఈరోజు 7వ రోజు. ఇది ఫస్ట్ది పాలకూర, గుర్తుందా? కొంచెం కొంచెం చిన్న చిన్నగా వచ్చాయి. బట్ నెక్స్ట్ది నీకు చూపిస్తాను మెంతుకూర. మెంతుకూర చూసారా? మెంతుకూర బాగా వచ్చింది కదా. దాని తర్వాతది తోటకూర, ఇది కూడా బాగా వచ్చిందండి. మెంతుకూర ఎంతన్నా ఫాస్ట్గా వస్తుంది, తోటకూర కొంచెం స్లోగా వస్తుంది. లాస్ట్ది ఏంటి గుర్తుందా? చుక్కకూర, ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కరెక్ట్గా 7th డే అండి. 7th డేకి బాగా వచ్చినట్టే కదా ఆకుకూరలు. ఈ 4 రకాల ఆకుకూరలు ఒకసారి వేయండి, ఏ సీజన్ అయినా సరే ప్రేమగా పెరుగుతాయి. చిన్న ప్రయత్నం చేస్తే మీ తోట ఆరోగ్యంతో నిండిపోతుంది. మన చేతులతో వేసిన విత్తనం మన కుటుంబానికి పోషకమైన ఆహారంగా మారుతుంది. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే చక్కటి కమెంట్తో మీ అభిప్రాయాన్ని తెలపండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.